అనుకుంటూ ఉన్నారే, అక్కడే ఈ దేవుడు స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నీ శక్తి కోల్పోయిందేమో, అప్పుడు నీ బలం కోల్పోయిందేమో, దేవుడు తన బలాన్ని ఇస్తాడు. అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. శారా ఎలాంటిది తెలుసా? శారా గర్భం మృతతుల్యంగా ఉండిపోయిందంట. అంటే ఇక పిండోత్పత్తి జరగని స్టేజ్ అనమాట ఆమెది. పిండోత్పత్తి జరగని స్టేజ్ ఆమె గర్భం. 90 సంవత్సరాలు అట్లాంటి వృద్ధురాలికి అప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు కలుగు చేసుకుంటే ప్రపంచం నివ్వరబోతూ ఉంది. దేవుడు కలుగు చేసుకుంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు, తేరుకోలేకపోతారు. అవసరమైతే హాస్పిటల్లో కూడా అడ్మిట్ అవుతారు. ఏంట్రా వచ్చాడంటే, మన వాళ్ళు వేసాడనన్నా తట్టుకోలేక బీపీ షుగర్ వచ్చింది, హాస్పిటల్కి వచ్చానంటారు. దేవుడు కలుగు చేసుకుంటే ఎక్కడైతే ఎవరైతే మన పైన రాళ్ళు వేశారో, ఎవరైతే మన పైన నిందలు వేశారో, వాళ్ళందరూ కూడా సైలెంట్ అవుతారు. ఒక రోజున యెఫ్తాను మరలా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళ అన్నల పరిస్థితి చెప్పండి, వీళ్ళ తమ్ముళ్ళ పరిస్థితి ఎలా ఉంటారు? వాళ్ళ